జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి మనిషిలోనూ అంతర్గతంగా ఒక జంతువు దాగి ఉంటుందట. మరి ఏ రాశి వారికి ఏ జంతువు దాగి ఉందో ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం. మేషరాశి వారు సింహం లాంటి వారట. వీరికి భయం అనేది తెలియదట. సింహంలా గంభీరంగా ఉంటారట. వృషభ రాశి వారు నెమలివారట. వీరికి ఆర్భాటం చాలా ఎక్కువట. అలాగే పట్టుదల కూడా ఎక్కువట. మిథున రాశి వారు కోతి లాంటి వారట. వీరి మనసు మాట క్షణాల్లో మారిపోతుందట. కర్కాటక రాశి వారు పావురం లాంటి వారట. వీరి మెత్తని మనసుతో మంచితనంగా ఉంటారట. సింహరాశి వారు సింహం లాంటి వారట. వీరికి పాలించడమే తప్ప మరేది తెలియదట. కన్యారాశి వారు పిల్లి లాంటి వారట. వీరు ప్రతి క్షణం తెలివిగా అప్రమత్తంగా ఉంటారట. తులారాశి వారు నెమలివారట. వీరి జీవన శైలిలో చాలా గడుసుతనంతో మసులుతారట. వృశ్చిక రాశి వారు పాము లాంటి వారట. వీరు పాములాగే మౌనంగా ఉంటూ తమ ప్రభావాన్ని చూపుతారట. ధనుస్సు రాశి వారు గుర్రం లాంటి వారట. వీరు గుర్రంలాగే వీరి ఆలోచనలు పరిగెత్తుతాయట. మకర రాశి వారు ఎద్దులాంటి వారట. వీరు ఎంత పని చేసినా ఎద్దులాగే అలసిపోరట. కుంభరాశి వారు గొడ్లగోబ లాంటి వారట. వీరు చూడ్డానికి మౌనంగా ఉంటారు, కానీ వీరు గుడ్లగోబలాగే తెలివైన వారట. మీనరాశి వారు చేపలాంటి వారట. వీరికి అనురాగం ఎక్కువట. అందుకే ఎప్పుడు భావోద్వేగాల్లో మునిగిపోతారట అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. మేము ఇక్కడ అందిస్తున్న సమాచారం కేవలం జ్యోతిష శాస్త్ర ప్రకారం అందిస్తున్నది. నమ్మాలని రూలేమీ లేదు. ఎవరి నమ్మకం వారిది. నమ్మిన వాళ్ళు దయచేసి ఒక లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.